ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడైతే అంత కొత్తగానే కదా మేడం అతను కూడా కొద్దిగా కాలం గడిస్తే ఏమన్నా అంటే తెలుస్తుంది. 1 ఇయర్ లో చేయగలిగేవే చెప్పాడు కదా, ఉచిత బస్ అన్నాడు, ఉచిత కరెంట్ అన్నాడు, చే- 500 రూపాయలు గ్యాస్ చేస్తుండు అన్నాడు. చేసిండుగా మేడం కొన్ని. కానీ అందరికి అందలేదు అంటున్నారు కదా. అందలేదు కరెంట్ అంటున్నా కదా. కరెక్ట్ మేడం, అందిన వాళ్ళకైతే అందుతుంది కదా, మిగతా వాళ్ళది కూడా అంటే చేస్తుండొచ్చు. సర్వేలు చేస్తున్నాడు కదా, మరి అదే సర్వేలను కూడా వాడుకొని చెప్పొచ్చు కదా మరి. అవును మేడం, ఇప్పుడైతే మాకు అందుతున్నాయి కదా. ఉమ్. అందుతలేవు అన్న వాళ్ళకు అక్కడ ఎవరికి అందుతలేవు అనేది వాళ్ళది కూడా తెలుసుకుంటే ఇది ఉంటది కదా మేడం. అంటే ప్రాపర్ సర్వే చేస్తున్నారా ఇందిరమ్మ ఇళ్ళ గురించి? చేస్తుండ్రు కదా మేడం. ఓకే. అంటే అందరికి కరెక్ట్ సర్వేలు చేయట్లేదు, చేయలేకపోతున్నారు అని అంటున్నారు. మరి మీరేమంటారు దాని మీద? ఏమో మేడం, మా సైడ్ ఇక్కడైతే మొత్తం అవుతుంది మేడం సికింద్రాబాద్ లో. ఇప్పుడు హైడ్రా సిస్టమ్ గురించి మీరు ఏమంటారు? సిస్టమ్ గురించి అంటే ఇక ఇల్లు చేస్తుంది. కూల్ చేయడం అనేది కరెక్టే అంటారా? కరెక్ట్ అంటే ఇక అవి కొద్దిగా నాళాల మీద అలా కట్టుకుంటారు కదా మేడం, అట్లా అని చెప్పేసి అది కొద్దిగా కరెక్టే ఉంటుంది. ఉమ్. ఆ. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా, కేసీఆర్ ప్రభుత్వం బాగుందా అంటే ఏం చెప్తారు? అప్పుడైతే కేసీఆర్ చేసింది బాగానే ఉంది మేడం, ఇప్పుడైతే ఈయన కూడా కొత్తనే కదా. ఉమ్. ఇప్పుడు ఆయన కొన్ని 10 years చేసిండు కనుక ఇదేంటి, ఇప్పుడు ఈయన కొత్తనే కదా మేడం, చేస్తుంటే ముందు ముందు తెలుస్తుంది కదా.